హాయ్ అండి, ఈరోజు మనం పెరుగుతో ఉప్మా చేయడం ఎలాగో చూద్దాం. వాటికి కావలసిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, ఉల్లి తరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి తరుగు 1/2 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, శనగపప్పు స్పూన్, మినప్పప్పు స్పూన్, పల్లీలు స్పూన్, జీడిపప్పు స్పూన్, జీలకర్ర స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, పెరుగు 1 కప్పు, నీరు 2 కప్పులు, టమాటా 1 పెద్ద సైజు, కరివేపాకు రెబ్బలు 2, 1/2 కప్ వరకు నూనె. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రవ్వని జీలకర్రని వేయించుకొని కొంచెం రంగు వచ్చే వరకు వేయించి దాన్ని ఒక గిన్నెలో పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే వాటిలో 1/2 కప్పు వరకు నూనె వేసుకొని అందులోనే శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కరివేపాకు ఈ పదార్థాలన్నీ వేయించిన సమయంలో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఒక గ్లాసు వరకు పెరుగు, 2 గ్లాసుల వరకు నీరు బాగా మజ్జిగలో చిలుపుకొని వాటిని కూడా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి. ముందు మన ఉల్లి మిశ్రమాన్ని కూడా ఒక పక్కకు జరిపి అందులో మన టమాటా మిశ్రమాన్ని కూడా వేసి బాగా మెత్తగా అయిన తర్వాత మనం ముందు తీసి పెట్టుకున్న మజ్జిగ మిశ్రమాన్ని కూడా వేసుకొని అవి బాగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను కూడా వేసుకొని స్టవ్ సిమ్ చేసుకొని 5 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.